ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ అంజీఖాద్ వంతెనలను ఈరోజు ప్రారంభించారు. స్థానిక భాషలను బలోపేతం చేయడం ద్వారా భారత్ శాశ్వతమైన వైభవాన్ని పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరికి జర్మనీ పూర్తి మద్దతు ప్రకటించింది. దేశంలో క్రియాశీలక కోవిడ్ కేసుల సంఖ్య 5,364కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లోని చీనాబ్ అంజీఖాద్ వంతెనలను ఈరోజు ప్రారంభించారు. చీనాబ్ వంతెన ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన కావడం విశేషం. అలాగే అంజీఖాద్ వంతెన భారతదేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన. ఇవి ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా నిర్మించబడ్డాయి. 272 కిలోమీటర్ల యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్టు సుమారు 44,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది. పూర్తిగా విద్యుదీకరించబడిన ఈ రైలు మార్గంలో 36 గుహలు, 943 వంతెనలు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి కాట్రా స్టేషన్ను సందర్శించి శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. కాట్రాలో 46,000 కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, నూతన ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్ నూతన శక్తిని ప్రతిబింబించేవిగా అభివర్ణిస్తూ, हमारी सरकार का सौभाग्य है कि इस प्रोजेक्ट ने हमारे कार्यकाल में गति पकड़ी और हमने इसे पूरा करके दिखाया. आज जम्मू कश्मीर में बन रहे अनेकों ऑल वेदर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट इसका उदाहरण है. हमारे इंजीनियर्स, हमारे श्रमिकों के हुनर और हौसले को जिया है. चिनाब ब्रिज दुनिया का सबसे ऊंचा रेलवे आर्च ब्रिज है. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారతీయ భాషా అనుభాగ్ను ప్రారంభించారు. విదేశీ భాషల ప్రభావం నుండి పరిపాలనను విముక్తి చేసే దిశలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఆలోచన, విశ్లేషణ, నిర్ణయం తీసుకునే ప్రక్రియలు మాతృభాషలో ఉన్నప్పుడే సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని స్థానిక భాషలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే భారత్ తన శాశ్వతమైన వైభవాన్ని చేరుకుంటుందని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని భాషా వైవిధ్యాన్ని కలుపుకొని భారతీయ భాషా అనుభాగ్ అన్ని భాషలకు బలమైన వ్యవస్థీకృత వేదికను అందిస్తుందని వివరించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు రవిశంకర్ నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ కమిటీ ఈరోజు జర్మన్ పార్లమెంటు వైస్ ప్రెసిడెంట్ నౌరీపౌర్తో చర్చలు జరిపింది. చర్చల్లో భాగంగా ఏప్రిల్ 22వ తేదీన పెహల్గాం ఉగ్రవాద దాడి పట్ల భారత్ ప్రతిస్పందనను అఖిలపక్ష కమిటీ ప్రతినిధులు వారికి తెలియజేసి ఆపరేషన్ సింధూర్ గురించి వివరించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ జీరో టాలరెన్స్ వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు. అనంతరం భారత ప్రతినిధి బృందం బుండెస్టాగ్ విదేశాంగ కమిటీ చైర్మన్ ఆర్మెన్ లాషెట్, రాల్ఫ్ బ్రింక్హోస్, హ్యూబర్టస్ హీల్తో సహా ఇతర సభ్యులను, మాజీ మంత్రులను కూడా కలిసింది. ఉగ్రవాదం పట్ల భారతదేశ వైఖరిని తెలియజేయడంతో పాటు అణ్వాయుధ బ్లాక్మెయిల్కు లొంగకూడదనే సంకల్పాన్ని కూడా వివరించింది. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సూత్రప్రాయ వైఖరికి జర్మనీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దేశంలో క్రియాశీలక కోవిడ్ కేసుల సంఖ్య 5,364కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కోవిడ్ వ్యాధితో ఇప్పటివరకు 55 మంది మరణించారని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 498 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, కేరళకు చెందిన 2, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కేరళలో అత్యధికంగా 1,679 క్రియాశీలక కేసులు ఉండగా తరువాతి స్థానాల్లో గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయని ఆ శాఖ తెలియజేసింది. అత్యవసర వైద్య సదుపాయాలు, ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య సామగ్రిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
కెనడాలోని ఆల్బర్టాలో ఈ నెల 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సులో పాల్గొనాలని ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ కార్నే భారత్ను ఆహ్వానించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. కాగా కెనడా ప్రధానమంత్రి కార్నేతో మాట్లాడడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ప్రధానమంత్రి మోదీ ఓ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కెనడా ఎన్నికల్లో విజయం సాధించిన కార్నేను అభినందించారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్, కెనడా శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలని, పరస్పరం ఆసక్తులను గౌరవించుకుంటూ పనిచేస్తామని చెప్పారు. భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఇస్రో గగన్యాన్ మిషన్కు ఎంపికయ్యారు. ఈ నెల 10వ తేదీన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆక్సియం 4 మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న బహుళ జాతి వ్యోమగాములలో శుభాన్షు శుక్లా ఒకరు. రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలోనూ, ఆ తరువాత బెంగళూరులోని ఇస్రో ఆస్ట్రోనాట్ శిక్షణా కేంద్రంలో కఠినమైన శిక్షణ పొందిన శుభాన్షు శుక్లాపై ప్రత్యేకమైన ఆహారం, పోషకాహార ప్రయోగాలను నిర్వహించనున్నారు. వచ్చే నెల 3వ తేదీన జమ్మూ కాశ్మీర్లో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు పూర్తి భద్రత కల్పించేందుకు భారత సైన్యం ఆపరేషన్ శివ పేరిట ఒక సమగ్ర భద్రతా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం 38 రోజుల పాటు జరిగే ఈ యాత్ర 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న జమ్మూ కశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ మందిరానికి వేలాది మంది భక్తులు ప్రయాణమవుతారు. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో సహా ఇటీవలి భద్రతా సవాళ్ల దృష్ట్యా సైన్యం, కేంద్ర సాయుధ పోలీసు దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, శ్రీ అమర్నాథ్జీ పుణ్యక్షేత్ర బోర్డు సమన్వయంతో యాత్రికుల భద్రత దృష్ట్యా పటిష్టమైన చర్యలను ప్రారంభించాయి. నీట్ పీజీ 2025 పరీక్షను ఈ సంవత్సరం ఆగస్టు 3వ తేదీన ఒకే షిఫ్ట్లో నిర్వహించేందుకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ NBEకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ పరీక్షను తొలుత ఈ నెల 15వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షను నిర్వహించడానికి NBE 2 నెలలకు పైగా సమయాన్ని కోరగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అగస్టిన్ జార్జ్ మాసిర్తో కూడిన ధర్మాసనం కారణాలను చూపాలని సూచించింది. అయితే ఆగస్టు 3వ తేదీన నీట్ పీజీ 2025 పరీక్షను నిర్వహించడానికి NBE చూపిన కారణాలు సముచితంగా కనిపిస్తున్నాయని, మరింత సమయం ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని, భద్రతా ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. ముంబై దాడుల నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు వచ్చే నెల 9 వరకు పొడిగించింది. గతంలో మంజూరు చేసిన జ్యుడిషియల్ కస్టడీ గడువు ముగిసిన తరువాత రాణాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా ప్రత్యేక న్యాయమూర్తి చందర్జిత్ సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాణా ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, అతని న్యాయవాది లేవనెత్తిన నేపథ్యంలో వచ్చే సోమవారం నాటికి నివేదికను దాఖలు చేయాలని పటియాలా హౌస్ కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. అంతకుముందు నిందితుడి స్వరం, చేతివ్రాత నమూనాలను NIA కోర్టు సేకరించింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ దృక్పథాన్ని ముందుకు తీసుకువెళ్లినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నూతన రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మాథూర్ను నియమించిన నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్లకు సామాజిక మాధ్యమం ద్వారా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విభాగం కార్యకలాపాలను సులభతరం, వేగవంతం చేయడానికి ఈ నియామకం దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్లోని చీనాబ్, అంజీఖాద్ వంతెనలను ఈరోజు ప్రారంభించారు. స్థానిక భాషలను బలోపేతం చేయడం ద్వారా భారత్ శాశ్వతమైన వైభవాన్ని పొందుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ వైఖరికి జర్మనీ పూర్తి మద్దతు ప్రకటించింది. దేశంలో క్రియాశీలక కోవిడ్ కేసుల సంఖ్య 5,364కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.